మిత్రులారా, ఈరోజు నేను, నా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, నా ఆఫీస్ స్టాఫ్ మొత్తం 14 మందిమి దర్శకుడు రాజ్ ఆర్ నిర్మించినటువంటి సినిమా 23. సినిమా పేరే 23. ఆ సినిమాను ప్రసాద్ ఐమాక్స్ లో చూశాం. చూసిన వారందరూ అందులోని దళిత బలహీన వర్గాల పరిస్థితిని చూసి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 3 ఘటనలపై ఆధారపడి తీయబడింది. ఒకటి 1991లో చెండూరులో అగ్రకులాల వారు దళితులపై దాడి చేసి అమానుషంగా 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. ముద్దాయిలంతా అగ్రకులాల వారే. 1993లో చిలకలూరిపేటలో ఒక బస్సు దహనం కేసులో 23 మంది సజీవ దహనమయ్యారు. ఇక్కడ ముద్దాయిలు 2 దళిత కులానికి చెందినవారు. 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆనాటి ఎమ్మెల్యే పరిటాల రవిని హత్య చేయడం కోసం బద్దెల సూరి పేల్చినటువంటి బాంబు పేలులలో 20 మంది చనిపోయారు. ముద్దాయిలంతా అగ్రకులాలకు చెందినవారు, ఫ్రాక్షనిస్టులు. ఈ 3 కేసులలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు, కోర్టులు, తీర్పులు, న్యాయం, జైళ్లు ఏ విధంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించాడు దర్శకుడు రాజ్ ఆర్. 2 కేసులలో, చుండూరు కేసులో, జూబ్లీ హిల్స్ బాంబు కేసుల్లో అగ్ర కులాలకు చెందిన ముద్దాయిలకు శిక్ష పడలేదు. అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. కానీ చిలకలూరిపేట బస్ దహనం కేసులో ముద్దాయిలుగా ఉన్న 2 దళితుల యువకులకు మాత్రం ఉరిశిక్ష పడింది. న్యాయమూర్తులకు కూడా కులం ఉంటుందని, చట్టం ముందు అందరూ సమానం కాదని, పాలకవర్గాలు, పోలీసులు ఆధిపత్య కులాల పక్షాన ఉంటారని ఈ సినిమా చూపించింది, స్పష్టం చేసింది. అంతేకాదు, జైళ్లలో ఖైదీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ కులం ఖైదీలకు ఏ పనులు ఇస్తారో, జైలు అధికారులు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, జైళ్లను ఖైదీలను ఎలా సంస్కరించాలి, ఖైదీలను నేరం చేసేటువంటి స్థితి నుండి కాపాడే బదులు మరింత నేరస్తులుగా ఎలా మారుస్తున్నారు, కాపాడటానికి ఏం చేయాలి అని కూడా ఈ సినిమా తెలియజేసింది. ప్రేమించుకున్న 2 ప్రేమికుల పోరాటం, తల్లి తండ్రులు లేని ఒక దళిత స్త్రీ తన ప్రేమించిన వ్యక్తికి పడిన శిక్ష గురించి పోరాడినటువంటి తీరు అందరినీ చైతన్యపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది. దళిత బహుజనులందరూ ఈ సినిమాను చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన సినిమా, ఇది దళితుల సినిమా, ఇది బహుజనుల సినిమా, ఇది పేదల సినిమా. దీన్ని చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దర్శకుడు రాజు తండ్రి ఆర్ నరసింహారావు రామగుండం ఎరువుల కంపెనీలో నా సహ ఉద్యోగి. అంతేకాదు, ట్రేడ్ యూనియన్లలో నాకు నాయకుడు. నా కోసం ఆయన పోలీసు లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పిపోయినటువంటి పరిస్థితి. దర్శకుని తల్లి విజయలక్ష్మి నాకు అక్క. ఆమె ఒక ప్రగతిశీల భావాలు కలిగినటువంటి స్త్రీ. ఆనాడు తీవ్ర ప్రభుత్వ నిర్బంధంలో ఆ ఇల్లు మాకు ఒక షెల్టర్గా ఉండేది, ఒక సెంటర్గా ఉండేది. ఆ 2 మమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు. ఆ సమయంలోనే చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి రాజ్ను మేము ఆడించే వాళ్ళం, ఎత్తుకునే వాళ్ళం. అతన్ని అల్లుడు అని ప్రేమగా పిలిచేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. అతనితో నేను ఎప్పుడు కూడా మళ్ళీ మాట్లాడలేదు. రాజ్ కుటుంబం ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం అయినప్పటికీ వారి తల్లిదండ్రులు మేము ఆనాడు నక్సలైట్ పార్టీలో పనిచేస్తున్నామని తెలిసినప్పటికీ మమ్మల్ని ఆదరించారు, హక్కున చేర్చుకున్నారు, మా కోసం నిలబడ్డారు. బహుశా వారి వారసుడు రాజ్ కూడా మల్లేశం అనే సినిమా కానీ, 8 AM మెట్రో అనే సినిమా కానీ, ఇప్పుడు 23 అనే సినిమా కానీ దళిత బహుజనుల గురించి ఉంటుంది, పేదల గురించి ఉంటుంది, గ్రామీణ ప్రజల కష్టాలు కన్నీళ్ళ గురించి ఉంటుంది. ఆ వారసత్వమే ఆయనకు వచ్చిందేమో తెలియదు. అతనికి జై భీమ్ లాల్ సలాం, అతనికి జై భీమ్ లాల్ సలాం. అందరూ ఈ సినిమాను చూడాలని అందరికీ మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను.